31లో యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడేదరని అనగా, అపోస్తులుడైన పేతురు భక్తుడు, ఎవరికో అభ్యంతరములు కలుగుతాయి కానీ నాకు మాత్రం అభ్యంతరము కలగదు అని గట్టిగా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంత గట్టిగా నొక్కి చెప్పిన పేతురు భక్తుని జీవితంలో ఏ విధమైన పరిస్థితులు తటస్థించాయో మనము ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఏమీ లేదు, తెలియని విషయం అయితే కాదు. పేతురు భక్తుడు అన్నాడు, నీ విషయమైన అభ్యంతరము నేను మాత్రము పడను. ఎందరు పడినా నేను అభ్యంతర పడను. ఎందరికి బాధ కలిగిన నేను మాత్రము బాధపడను. నేను మాత్రం నీకు బాధ మిగిలించను. ఇది పేతురు తెలియజేస్తున్న విషయము. అయితే యోహాను భక్తుడు రాస్తాడు ఇదే సందర్భాన్ని. యోహాను సువార్త 13వ అధ్యాయములోనికి రండి ఒకసారి. 13వ అధ్యాయము 36వ వచన భాగమును చదవండి. నాతోని నీవు నా కొరకు ప్రాణం పెట్టడము కాదు, నా కొరకు ప్రాణం పెడతానని నీవు అనుకుంటున్నావు, కానీ అది అబద్ధము పేతురు. నీవు నా కొరకు ప్రాణము పెట్టుడు కాదు కదా, అసలు నేనే ఎరగనని నీవు ముమ్మారు అబద్ధం ఆడుతావు. 13వ అధ్యాయము 36 నుండి మనం చూస్తే, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావని ఆయన అడగగా, నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని అతనితో చెప్పగా, నీ కొరకు నా ప్రాణమునైనా పెడతా, నేను ఎందుకు రాను ప్రభువా? అవును, ఈ మాట మనం అందరం కూడా ఇదే డైలాగ్ కొడతాం. పేతురు భక్తుడు అన్న మాట మనము కూడా అనగలుగుతాం. ఒకవేళ స్వయంగా దేవుడే వచ్చి నేను వెళుతున్నాను అని అన్నాడు అనుకోండి, నేను కూడా వస్తా ప్రభువా, నీవు ఎటుపోతే నేను అటు వస్తా. దేవుడేవే నీవు ఉన్నప్పుడు నేను ఎందుకు రాను? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎటు వెళ్ళినా నేను అటు వస్తాను, నువ్వేమి చేసినా నేను అది చేస్తాను, నీ వెంటే నేను వస్తాను అని ఏ సామాన్యమైన భక్తుడైనా చెప్తాడు. చెప్పకుండా ఉండము. నువ్వు వెళితే నేను వస్తాను ప్రభువా, నేనెందుకు రాలేను అంటే, ప్రభు అంటాడు, నువ్వు రాలేవు ఇప్పుడు, నేను వెళ్ళు చోటుకి నీవు ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావు. వచ్చేది నిజమే, కానీ తర్వాత వస్తావు. నీవు రాలేవు పేతురు. ఆయన అంటాడు, భయంకరమైన డైలాగ్ కొట్టాడు. ఏమని? నీ కొరకు నేను ప్రాణమైన పెడతాను, నేను ఎందుకు రాలేను అన్నాడు పేతురు. నిజానికి ఎవరి కొరకు ఎవరు ప్రాణం పెడుతున్నారు? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి భూలోకం మీదకి వచ్చి ఇంత యాతన పడుతూ బాధపడుతూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన దేవుడు ఆయనతో అంటున్న మాట, పేతురు నీ కొరకు నేను ప్రాణం పెడతాను. నీవు నా కొరకు ప్రాణం పెట్టే మాట అటు ఉంచి, నేను ఎరగనని నీవు ముమ్మారు చెబుతావు పేతురు అన్నాడు. చీచి, ఇంత దౌర్భాగ్య స్థితి నాకు వస్తుందా? ఎన్నటికి రాదు. నీవు ఎరగనని నేను బ్రతికుండడం ఎందుకు ప్రభువా అని అంటే, లేదు, ఈరోజు ఆ మాట అన్న తర్వాతనే కోడి కూస్తుంది అని చెప్పాడు. పేతురు అంత ఈజీగా నమ్మలేదు. నన్ను చాలా అపార్థం చేసుకున్నాడు, నా తండ్రి నన్ను చాలా అపార్థం చేసుకున్నాడు, నా మీద నమ్మకము లేదు, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, ప్రాణము కూడా పెట్టే అంత ప్రేమ నాకున్నది. అర్థమవుతుందా? దేవుని మీద అపోస్తులుడైన పేతురుకు ప్రాణం పెట్టే అంత, దేవుని కొరకు నువ్వేం చేస్తావు అంటే, ప్రాణం పెడతాను. ఎంత ప్రేమ ఉన్నా నన్ను అర్థం చేసుకుంటలేడు అని బాధపడి ఉన్నాడు. బాధపడి ఉండొచ్చు పేతురు, కానీ జరిగిన విషయం ఏమిటి మరి? తర్వాత ఏమన్నాడు? లూకా భక్తుడు ఇంకా స్పష్టంగా రాశాడు. 22వ అధ్యాయము లూకా సువార్త 22:32 చదవండి. 31 నుండి చదవండి తల్లి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని.
నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే లూకా భక్తుడు ఇంకా స్పష్టంగా రాశాడు. ఏంటిది? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటి, నీ ప్రార్థన చేశాను. పేతురుకు వచ్చిన సిచ్యువేషన్స్ మన జీవితంలో ఏదో సందర్భంలో రాక మానవు. ఏదో సందర్భంగా మనలను ఆ సిచ్యువేషన్ ఆవరించకుండా ఉండదు. ఆయన భౌతికంగా మన పేతురుకు యేసునాథుడు కనబడ్డాడు, భౌతికంగానే మాట ఇచ్చాడు, మాట తప్పాడు. అదృశ్య ప్రపంచములో మనము అదృశ్యముగా దేవుణ్ణి మన హృదయములో చేర్చుకున్నాము. అదృశ్య ప్రపంచములో దేవుణ్ణి మనము చూస్తూ ఉన్నాం. దేవునితో ఒక నిబంధన చేసుకున్నాము, దేవునితో ఒక కమిట్మెంట్ మనము కలిగి ఉన్నాం. నన్ను చావు ఎడబాసినను నీ రాజ్యమును, నీ నీతిని, నీ యొక్క భక్తిని నేను ఎడబాసి నీకు వేరై ఉండలేను. నా ప్రాణం పోయినా మంచిదే గాని నిన్ను విడువను అని చెప్పి యేసును అంగీకరించాము. అవునా? యేసును అంగీకరించినప్పుడు మనకున్న గొప్ప బలమైన ఆయుధం ఏంటిదో తెలుసా? మనకు దేవుని మీద అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకము. దేవుడు నా కొరకు చేసిన త్యాగానికి నేను కట్టుబడి ఉంటానని మనము అనుకోని తీర్మానం తీసుకొని నీటి బాప్తిస్మం పొంది యేసులో ఎదుగుతూ వస్తూ ఉన్నాం. ఇంత ఎదుగుతూ ఉన్న టైంలో పేతురులాగానే సిచ్యువేషన్ మనకు కూడా ఎదురవుతుంది. అదేంటిదో తెలుసా? ఏదో సందర్భమున మనము దేవుణ్ణి ఎరగనని, దేవుణ్ణి కాదు అని మనము వైదొలిగిపోతూ ఉంటాము. డైలాగులు చాలా పెద్దగా ఉంటాయి. వింటున్నారు అందరూ? డైలాగ్ ఏమో పెద్దగా ఉంటుంది. ప్రభువా, నీ కొరకు ప్రాణం పెడతాను, నీ కొరకు నా సర్వస్వమును దారబోస్తాను, నీకు సమయం ఇస్తాను, నిన్ను గణపరుస్తాను, నిన్ను గణపరిచి నిన్ను వేడుకొని నీ సన్నిధానం నుండి వైదొలుగను ప్రభు అని పేతురులాగా డైలాగులు మనం చెప్తూ ఉంటాం. కానీ ఒక సిచ్యువేషన్ మనలను ఆవరించినప్పుడు, ఒక పరిస్థితి మనలను తటస్థించినప్పుడు ఇందులో నుంచి వైదొలిగి ఈ మాటలో నుండి మనం బయటికి వెళ్ళిపోతాం. దీని వెనుకాల కారణం ఏంటిదో తెలుసా ప్రియులారా? నీవు అనుకున్న పెట్టుకున్న నమ్మకము వమ్ము కావడము. అదే మాట తెలియజేశాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటాను. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని తప్పిపోయే భక్తులు ఉంటారు. ఎంతో కొంతకాలము దేవుని ఆరాధన చేసి దేవుని స్తుతించి ఘనపరిచిన తరువాత మరలా అందులో నుంచి వైదొలిగిపోతారు. అంత మాత్రము చేత దేవుని మీద ప్రేమ లేదని కాదు, దేవుని మీద ప్రేమ ఉంది. కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు మనం అనుకున్న మాటను తప్పుతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ పాపములోనికి నెట్టివేయేవేమో, కానీ దేవుని మీదున్న నమ్మకాన్ని నుండి నిన్ను తొలగించి వేస్తాయి. అది ఏ పరిస్థితి అయినా సరే నిన్ను దేవుని దగ్గర నుండి నిన్ను ఎక్కుతూ ఒక అందమైన ఒక మంచి మెట్టు ఎక్కడానికి దేవుడు నిన్ను ఎక్కిస్తూ పైదాకా ఎక్కిస్తూ ఉంటాడు. ఎంత పైదాకా ఎక్కిస్తాడో తెలుసా? ఈ భూమి మీద నుండి ఆకాశమునకు దేవుడు ఓ నిచ్చెనేశాడు. మామూలుగా అది కంటి కనబడే నిచ్చెన కాదు. భూమి మీద నుండి ఆకాశము పైకి ఒక నిచ్చెనేశాడు. ఆ నిచ్చెన మీద అక్కడి నుండి దేవదూతలు భూమి మీదకి వస్తున్నాయి. భూమి మీద ఉన్న భక్తులు ఆకాశానికి పైకి అక్కడికి వెళుతూ ఉన్నారు. ఇది పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇది నిరంతరము కొనసాగుతూ ఉన్న సిచ్యువేషన్స్. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయములోనికి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచన భాగము చదవండి. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. హల్లెలూయా. ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన, ఒక
రాయబారము అంటే ఒక మార్గము ఏర్పడ్డది. ఆ మార్గము పేరు యేసుక్రీస్తు అను నిచ్చెన. ఒక వంతెన ఏర్పడ్డది. ఇక్కడ నుండి అక్కడికి పోవడానికి వంతెనేస్తాము కదా. ఈ నది నుండి అటు అవతలికి దాటాలి అని ఒక వంతెన, బ్రిడ్జ్ కట్టేశారు. అట్లా భూమికి నీ ఆకాశమునకు మధ్యన యేసునాథుడు ఒక వంతెన, ఒక వారధిగా ఉన్నాడు. ఇక్కడ నుండి అక్కడికి వెళుతున్నారు, అక్కడ నుండి ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడ నుండి ఇక్కడికి రావాలన్నా, మనమైతే ఇక్కడ ఈ లోకములో ఉన్నాం. ఈ లోకము నుండి మనం పై లోకానికి వెళ్ళాలి అంటే ఆ నిచ్చెన మీద ఒక్కొక్క అడుగు 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 వేసుకుంటూ వెళ్ళాలి. అలా వేసుకుంటూ వెళితే ఆకాశము దగ్గర అవుతుంది, భూమి దూరం అవుతుంది. మనము ప్రయాణములో కొనసాగుతూ ఉంటాం. ఆధ్యాత్మిక భక్తి జీవితము ఒక ప్రయాణముతో పోల్చాడు దేవుడు. ఆధ్యాత్మిక భక్తి జీవితం పేరేంటిది? ఒక ప్రయాణము, ఒక నడక, ఒక నడవడిక. నీ ఆత్మీయ జీవితము ఒక ప్రయాణముతో పోల్చబడ్డది. నీవు ఎక్కుతూ వెళుతూ ఉన్నావు, ఇంకా చేరలేదు. మధ్యలో నీకు అపనమ్మకం ఏర్పడ్డది, అవిశ్వాసం ఏర్పడ్డది, దేవుని మీద సనగడము ఏర్పడ్డది. దేవుణ్ణి అర్థం చేసుకోకుండా నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటూ దేవుని అర్థం చేసుకోలేని ఆలోచన విధానములో మగ్గిపోతూ ఎక్కుతున్న స్థాయి నుండి మరలా వెనుకకు గిర్రమని కిందికి దిగి రావడం. అదేదో ఆట ఉన్నది కదా, పాము కైలాసం పైకి వెళ్ళిన తర్వాత మింగితే, పాము మింగితే మళ్ళా చిక్కడికి వస్తే మళ్ళా మొదటి స్థానానికి వచ్చినట్టుగా ఆధ్యాత్మిక స్థాయి దేవుణ్ణి కాదు అని నీవు ఇతర ప్రయత్నాలు చేసినప్పుడల్లా ఇలా నీ భక్తి దిగజారిపోతుంది. దేవుణ్ణి ముందు వరుసలో పెట్టాల్సిన నీవు సిచ్యువేషన్ ఎదురైన దాన్ని బట్టి దేవుణ్ణి పక్కన పెడుతూ వస్తూ ఉంటావు. ఆయా సందర్భాలలో ఏ పెద్ద పాపము చేసినట్టు కాదు, కానీ నీ ఆత్మీయ స్థాయి మాత్రం దిగజారుతూ ఉంది. ఆత్మీయ స్థాయి దిగజారకుండా ఉండాలి అన్నా ఏ సిచ్యువేషన్స్ నీకు ఎదురైనా బలముగా నిలబడి దేవునికి నమ్మకంగా నడవడమే భక్తి జీవితం. ఎంత పరిస్థితి ఎదురైనా, ఎలాంటి కట్టుదిడ్డమైన భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదురైనా నీవు మాట తప్పకూడదు, మడమ తప్పకూడదు, తీసుకున్న తీర్మానము బలహీనమైపోకూడదు. అంత బలముగా నీవు నిలబడుతూ రావాల్సిన అవసరత ఉన్నది. అప్పుడే దేవుణ్ణి నీవు సంపూర్ణంగా ఘనపరచగలుగుతావు. దేవుణ్ణి సంపూర్ణంగా నీవు ఘనపరచాలి అన్నా నీవు మాట తప్పకుండా కొనసాగాలి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని సంఘమును హింసిస్తూ వచ్చాడు మొదటి శతాబ్దములో. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆయన సౌలుగా ఉన్నప్పుడు, ధర్మశాస్త్రములో నిష్ట కలిగి ఉన్నప్పుడు ఏం చేశాడట? దేవుని సంఘమును హింసించాడు, బాధ పెట్టాడు, అనేకులను చంపుతూ వచ్చాడు. ధర్మశాస్త్రము విషయములో చాలా నిష్ట కలిగిన వ్యక్తి క్రీస్తునాథుని సంఘములో ఉన్న అనేక మందిని చంపాడు. రక్తము ఏరులై పారేటట్లుగా చేశాడు. మహాయుద్ధవీరుడై యవన ప్రాయములో ధర్మశాస్త్రము కొరకు పనిచేశాడు. దేవుని సంఘమును కొల్లగొట్టాడు. కానీ దేవుడు ఎదురయ్యి దమస్కు మార్గమున పౌలు భక్తుని దర్శించి తనను తన సేవ నిమిత్తం ఎన్నుకున్న నాడు ఆయన ఒకటే మాట, ఒకప్పుడు నేను ఇంత భయంకరమైన హీనుడిగా ఉన్నాను, ఆ హీనత్వములో ఉన్న సంగతి నాకు తెలియదు. నేను దీనుడై ఇంత పరిస్థితికి లోనైనా అనే సంగతి తెలియదు ఆయనకు. ధర్మశాస్త్రమునకు కట్టుబడి నేను 100% న్యాయం చేస్తున్నాను అనుకున్నాడు పౌలు భక్తుడు. కానీ దేవుడు ఎప్పుడైతే దర్శించాడో ఆనాటి నుండి ఇక వెనుదిరగవలసిన అవసరత పౌలుకు రాలేదు. కానీ పిలుచుకున్న తర్వాత వెనుదిరగని అపోస్తలుడైన పేతురు, ఎప్పుడైతే పేతురు నిన్ను మనుషులను బట్టు జాలరులుగా చేస్తాను రండి అని పిలువగానే వలలు వదిలేసి వచ్చినప్పుడు ఎంత నిష్ఠగా ఉన్నాడో, పరిస్థితులు ఎదురైనప్పుడు అంతే దేవుణ్ణి కాదని బొంకడం మొదలు పెట్టాడు.
కానీ పేతురు భక్తుడు అట్లా, పౌలు భక్తుడు అట్లా ఎప్పుడు మాట తప్పిన వాడు కాదు. అందుకే పౌలు అనబడిన వ్యక్తి మనకు సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా వెంబడించదగిన మాదిరి పురుషుడు, వెంబడించదగిన మాదిరి పురుషుడు. అపోస్తులుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఒక సంగతిని తెలియజేస్తున్నాడు. చూడండి 13వ వచనం అనుకుంటాను. చూడండి, పూర్వము హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ఎలా బలపరిచాడు? నమ్మకమైన పనిముట్టుగా బలపరిచాడు. పేతురు లోపల ఏమి లోపించింది? ఈ నమ్మకమే లోపించింది. ఈ నమ్మకము లోపింపబడిన వాడు పేతురైతే, అదే నమ్మకముతో కొనసాగిన వాడు అపోస్తులుడైన పౌలు. కానీ ఆయనకు సిచ్యువేషన్స్ మంచిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయట? హింసకుడను హానికరుడను. అంతేకాదు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:6 చదవండి. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రమును గూర్చి అనింద్యుడనై ఉంటిని, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. ఒకప్పుడు సంఘమును హింసించాడు, హానికరుడు, దూషకుడు. ఇలాంటి వాడు ఒకేసారి పూర్తిగా మారిపోవడం ఎట్లా సాధ్యమైంది? ఒకేసారి మారిపోయాడు. ఇప్పుడు పౌలు భక్తుడు అలాగా నడిచి వస్తుంటే అంతకుముందు ఆయనను చూసి భయపడ్డ వాళ్ళందరూ, పౌలు లోపల ఇంత సౌమ్యము మేము ఎన్నడూ చూసి ఉండము, ఇంత ప్రేమను మేము చూసి ఉండము, దేవుని పట్ల యేసు క్రీస్తు పట్ల ఇంత నమ్మకమును మేము కలిగి ఉన్నది ఎప్పుడూ చూసి ఉండము. ఎప్పుడు మేము పౌలును ఇలాగ చూడలేదే. మేము చూసిందల్లా ఎప్పుడు ఎలా చూసామో, ఓ చేతిలో కత్తి పట్టుకొని, ఓ చేతిలో యుద్ధము చేస్తూ అనేకులను చంపుతూ ప్రాణములను హరింపజేసి రక్తములను ఏరులై పారేటట్లుగా చేయగలిగిన బలమైన యుద్ధ సూర్యుడుగా మేము చూసాము. గాని ఇంత సౌమ్యంగా, ఇంత ప్రేమగా, ఇంత అనురాగముగా మేము చూడలేకపోతున్నాం. యేసునాథుని సంఘములో ఉన్న విశ్వాసులను అందరినీ చంపినవాడు యేసు కొరకు నిలబడి సాక్షిగా నిలబడి దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని మీద ఆనుకుని అనేకులను యేసునాథుని సంఘములోనికి నడిపించి సర్వ సత్యమును నేర్పిస్తున్నాడు. ఇంత భయంకరమైన చేంజెస్ ఎలా వచ్చింది? ఇంత చేంజ్ ఎలా కలిగింది అంటే, ఇప్పుడు ప్రియమైన వారలారా, మారు మనస్సు అంటే అదే. మారు మనస్సు అంటే మునుపటి క్రియలేవి నా లోపల లేకుండా నూతనముగా మార్పు చెందుట, నూతనముగా మార్చుకునుట, క్రొత్త జీవితం మనలో అలవాటు చేసుకునుట. ఇలా మనము దేవుణ్ణి నమ్మించలేకపోతున్నాము, ఇలా దేవుణ్ణి గణపరచలేకపోతున్నాము, ఇలా దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోతున్నాము. ఇదే పాపము లోకములో బ్రతకాలి, ఈ పాపపు మనసులలోనే మనము బ్రతకాలి. అయినా సరే నీతిని చెలించకుండా మనము ఉండాలి. పాపపు లోకము కాబట్టి మేము తప్పు చేయాల్సి వస్తుంది. బాధలకు తట్టుకోలేక దేవా నిన్ను కాదని అప్పుడప్పుడు మేము వైదొలిగి పోవలసి వస్తుంది. అధికమైన భారము మా మీద పడ్డప్పుడు మేము నీతి తప్పవలసి వస్తుంది. ఇది నీ సాకులు మాత్రమే. హల్లెలూయా. ఇది నీ సాకు మాత్రమే. ఏ సిచ్యువేషన్ డిమాండ్ చేసినా, ఇలాంటి పరిస్థితులు ఆవరించిన నీతి తప్పకుండా బ్రతకగలిగిన వాడి దేవునికి అవసరము. అలాంటి భక్తి దేవుడు చెయ్యాలని మన నుండి ఆశిస్తున్నాడు. మన నుండి ఆశించేది అదే. ఎందుకనంటే పేతురు పత్రికలో భక్తుడైన లోతును గురించి స్పష్టంగా తెలియజేసింది. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయము 7 నుండి చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన
నడవడిక బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. వినిన బాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. నొప్పించుకుంటూ వచ్చాడు, తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడట. తన మనస్సును స్థిరపరచుకుంటూ వచ్చాడు. కానీ పాపములో, లోకములో పాపం ఉన్నదని పాపం చేస్తామా? మరి మనము లోకములో నాకు శ్రమ కలుగుతుంది అందుకే నీతి తప్పవలసి వస్తుంది అంటున్నాం. మనం లోకములో మా నీతిని తప్పవలసి వస్తుంది, బాధలు కలుగుతున్నాయి కాబట్టి మేము మాట తప్పవలసి వస్తుంది. ఎన్ని రకాలుగా తప్పుతామో తెలుసా ప్రియులారా? అనేక రకములుగా ఉన్నది తప్పే విషయంలో. ఒకటి రెండు కాదు, ఎన్ని తప్పుతామో ఇక మనకు తెలియదు. చాలా విషయములలో మాట తప్పే ఆలోచన మనకున్నది. అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనిషి అన్నప్పుడే విపరీతమైన పరిస్థితులు వస్తాయి. శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, ఇరుకులు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. శరీరం అన్నప్పుడు దానికి జ్వరం వస్తుంది, కాళ్ళ నొప్పులు వేస్తాయి, మోకాల నొప్పులు వేస్తాయి, తలనొప్పులు వేస్తుంది, సర్వము కలుగుతుంది. శరీరం అన్నప్పుడు రాకుండా ఉంటుంది ఏంటి? వాతావరణ పరిస్థితులను బట్టి బాడీలో కొన్ని బలహీనతలు చోటు చేసుకుంటాయి. ఈ బలహీనతలతో కూడా మనము దేవుణ్ణి ధిక్కరించి వారమై ఉంటున్నాం. ఇదంతా పేతురు లాంటి ఆలోచన విధానం. పేరేమో పెద్దది, చేసే పనులేమో దేవునికి మహిమకరంగా లేవు. పేరు ఎలాగున్నదో తెలుసా? ప్రభువా నీ కొరకు నేను ప్రాణమునైనా ఇస్తాను. డైలాగ్ ఏమో బాగుంది, చేసే పద్ధతి ఏమో దేవా నువ్వు యేసును ఎరిగిన వాడవు కదా, యేసు శిష్యులలో నీవు కూడా ఒకడవుగా ఉన్నావు కదా అని అంటే, అబ్బే నాకేం తెలియదు, యేసు అంటేనే కూడా తెలియదు, ఎక్కడుంటాడు చెప్పండి నేను కూడా చూద్దామని అన్నాను. ఇంత బొంకి ఆలోచన కలుగుతుంది. సిచ్యువేషన్ వచ్చింది. ఆ పరిస్థితులు ఎప్పుడైతే ఎదురవుతాయో అప్పుడు మనము మన బ్రతుకులలో నుండి మన భక్తిని గాడి తప్పిస్తూ ఉన్నాం. నువ్వేమి వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, పొరుగు వానిది ఏది ఆశించట్లేదు. కానీ నీతి తప్పి, దేవుని నీతిని తప్పి ప్రవర్తిస్తూ ఉన్నావు. బయట నీకు నువ్వు లోకానికి ఏమి తేడా లేదు. లోకము వ్యభిచారం చేస్తుంది కావచ్చు, నీవు అది చెయ్యకుండా ఇంకో తప్పు చేస్తున్నావు. లోకము దొంగతనం చేస్తుంది, అబద్ధాలు ఆడుతుంది, మోసం చేస్తుంది, రకరకాల ఇచ్చకములు ఆడుతుంది. సేమ్ క్రీస్తులో నీవు అదే పంధాను కొనసాగిస్తూ ఉంటావు. క్రీస్తులో నీ నడక అలాగనే ఉంటుంది. దేవుని నమ్మిన పెద్దగా దేవునికి ఒరిగేది ఏమీ లేకుండా పోయింది. నీ బ్రతుకు, నీ సిచ్యువేషన్స్ అన్ని మారుతూ దేవునికి అనుకూలంగా నీ బ్రతుకు ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నీవు అపోస్తులుడైన పౌలులాగా సాక్షిగా నిలబడడానికి అవకాశం ఉన్నది. దేవునికి సాక్షిగా నీవు ఎప్పుడు ఉండగలుగుతావంటే దేవుణ్ణి నీవు అన్ని వేళలా స్తుతించగలిగినప్పుడు, అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడినప్పుడు నీవు తప్పక దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతావు. ఏ శోధనని ఆవరించినా నీవు తప్పక దేవుని దగ్గర న్యాయంగా నిలబడగలుగుతావు. ప్రియులారా, దేవునికి అనుకూలంగా మారడం అనేది భక్తి జీవితంలో చాలా అల్టిమేట్ విషయం. అట్లా నువ్వు తయారు కావాలి. దేవునికి చాలా అనుకూలంగా ఉండాలి. నీ అనుకూలతను పట్టుకొని నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నానని అనుకోవద్దు. దేవునికి అనుకూలంగా మారు.